ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమం, సంక్షేమం అంటేనే గ్రామ పంచాయతీలు అన్నట్టు ఈరోజు గ్రామ పంచాయతీలు అభివృద్ధికి మూలాలు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమతం కూడా. సో దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీని కూడా ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్డు వ్యవస్థను పటిష్టంగా చేయాలనే ఆలోచనతో ప్రతి గ్రామానికి కనెక్టివిటీ అంటే మండల హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ ఉండేటట్లు ఈరోజు డబుల్ లేన్ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. అట్లనే ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ శాంక్షన్ ఉండేటట్లు ఈరోజు కొత్తగా రోడ్స్ ఇవ్వబోతా ఉన్నాం. ఆల్రెడీ కొన్ని రోడ్స్ ఇచ్చినాము, ఇప్పుడు ఆల్రెడీ రోడ్స్ చేయడం జరిగింది. త్వరలోనే తాండాలకు, గూడాలకు, గ్రామ పంచాయతీలకు ఎక్కడైతే రోడ్స్ లేవో అవన్నీ కూడా బీటీ రోడ్స్ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఎన్నో రోజుల కళ, జంగమైపల్లె ప్రజల ఎన్నో రోజుల కళ ఈరోజు సాకారమైంది. ముఖ్యంగా ఆ బ్రిడ్జులు లేనప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈ రోజు ఆ బ్రిడ్జిను ఇప్పుడే మనము ప్రారంభోత్సవం చేసుకున్నాము. బ్రిడ్జే కాదు, ఈ రోడ్డు కూడా బ్రిడ్జ్ ఒకటే నిర్మాణం చేపట్టింది కానీ రోడ్డు బాగలేదు. సో ఆ రోడ్డును కూడా హైవే నుంచి అంటే మన కన్మేట నేషనల్ హైవే నుంచి ఇక్కడ వర్నే వరకు ఈ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ చేసినాము. తొందరలోనే టెండర్లు పిలిచి ఈ రోడ్డును కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జంగమాయపల్లి గ్రామానికి కొత్తగా జీపీ ఇప్పుడు శాంక్షన్ అయింది, అంటే గ్రామ పంచాయతీగా ఏర్పాటు కాబడ్డది. కాబట్టి జంగమాయపల్లి గ్రామానికి కొత్తగా నూతన జీపీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే మహిళలు, మా మహిళా తల్లులందరూ కూడా వాళ్ళకు ఒక మహిళా భవనం కావాలన్నారు. ఆ మహిళా భవనాన్ని కూడా ఇప్పుడే నేను మా ఇంజనీర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఏఈ గారికి చెప్పడం జరిగింది. ఎస్టిమేట్ చేయండి, తొందరలోనే మహిళా భవన్ కూడా శాంక్షన్ చేయబోతా ఉన్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి గ్రామంలో ముఖ్యంగా సీసీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయని గ్రామస్తులందరూ కూడా ఇప్పుడు నా దృష్టికి తీసుకురావచ్చారు. తప్పకుండా తొందరలోనే సీసీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ గ్రామానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే శాంక్షన్ చేసి గ్రామంలో సీసీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే కొందరు గ్రామస్తులు ఇక్కడ నుంచి ద్వారకా నగరానికి కూడా కనెక్టివిటీ ఉంది, అక్కడ రోడ్డు కావాలని అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా నేను ఎస్టిమేషన్స్ తయారు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. సో ఆ రోడ్డు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శాంక్షన్ చేస్తాం. సో ఇట్లా మేము గ్రామాలలో గ్రామ సమస్యలు అన్ని కూడా తెలుసుకొని ఆ గ్రామాలలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలనే లక్ష్యంతోనే ఈరోజు మన ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు కొనుగోలు కేంద్రాలు ఎక్కడికక్కడ అసలు ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేసేసి, రైతులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలు అన్ని పటిష్ట ఏర్పాట్లు చేసేసి టైంకు గన్ని బ్యాగ్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అక్కడక్కడ కొద్దిగా ఇబ్బందులు అవుతా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఈ కొనుగోలు వ్యవస్థను కూడా వేగవంతం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని మాకు కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. ఇప్పుడే వర్నే గ్రామం నుంచి కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే ఏదో తరుగు పేరు మీద, తాల్ పేరు మీద కొందరు మహబూబ్నగర్కు సంబంధించిన ఒక రైస్ మిల్లో ఏదో చేసిరని చెప్పి, దోపిడీ చేసిరని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడే నేను డిఎం సివిల్ సప్లై గారితో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అధికారులను అదేవిధంగా మిల్లర్స్ కూడా హెచ్చరిస్తాను. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీలాంటి దోపిడీదారులు ఏదైనా దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే రైతు అనేది కష్టపడి పండించిన పంటను వాడు మా రైతులు మా మిల్లుల కాడికి తీసుకొచ్చేసి వాళ్ళు వడ్లు అమ్ముకుంటుంటే మీరు తలుగు పేరు మీద, తాను పేరు మీద ఏదైనా దోపిడీ చేస్తే మాత్రం సైన్సే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అని ప్రభుత్వం కల్పిస్తా ఉన్నప్పుడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని నేను మిల్లర్లను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా అధికారులు కూడా తక్షణమే స్పందించి, ఎందుకంటే కొన్ని వర్షాలు ఎట్లున్నాయంటే సడన్ గా వర్షాలు వస్తా ఉన్నాయి కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా జంగమాయపల్లి గ్రామానికి సంబంధించి మరొకసారి ఇప్పుడు కనిమెట్ట గ్రామంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. తప్పకుండా ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఈ ప్రజాప్రభుత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఈ గ్రామస్తులందరూ కూడా హామీ ఇస్తా ఉన్నా, మీరు ఎనీ టైం మీ గ్రామంలో ఉన్న సమస్యల విషయంలో నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా పరిష్కారం చేసి మీకు తప్పకుండా పరిష్కారం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.